ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో, నువ్వంటే తనకి ఎందుకు ఇంత కోపమో నాకు అర్థం కావట్లేదన్నయ్య. నాకు అనిపించింది చెప్తున్నానంతే. ఇంకా గీతని బతిమలాడాలనుకోవడంలోనూ చూద్దాం అనుకోవడంలోనూ అర్థం లేదన్నయ్య. నా మాట విను. నీ మాట వినడం లేదు, ఆమె చెప్పినట్టే విను. అన్నయ్య, రేపు నువ్వు రావాలి, వస్తున్నావు అంతే. బావ ఏదైనా నువ్వు కేకరే. అంతేరా, టోటల్గా ఫ్లాట్ అయిపోయాడు. మన నిజాయితీకి మెచ్చి నాకు మేకతోలు కప్పేశాడు, అడుగుంట్లో పడిపోయాడు. ఓకే, దీనివల్ల నువ్వు పొందిన ఫలితాన్ని 10 వాక్యాల్లో చెప్పుము. దీనికి 10 మార్కులు. ఇది కంపల్సరీ క్వశ్చన్ రై. ఓస్, ఇది చాలా ఈజీ క్వశ్చన్ రా బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహా, ఇదే సమాధానం? థ్యాంక్స్ నీకు కదా, మీ చెల్లికి. ఇప్పుడు చెప్తా నేను. చెప్పరా. ఇంతకు ముందు చందుగాడు రెండో పెళ్లి పేరుతో గీతను దగ్గర తీసుకోవాలని తెగ ట్రై చేసేవాడు. ఇప్పుడు అది క్యాన్సిల్. వాళ్ళకి విడాకులు గ్యారంటీ. అది కాకుండా మనం నిజాయితీ పరులుగా వాడికి బాగా దగ్గరైపోయాం కాబట్టి వాడిని కప్పెట్టే ఛాన్స్ మనకి తప్పకుండా వస్తుంది. వాడు ఆస్తి నొక్కాడు, డబుల్ గ్యారంటీ. అబ్బాబ్బా, సూపర్ రా. 10కి 10 మార్కులు కొట్టేశావరా. 100% స్కోర్ చేసినందుకు నేను నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను రా. ఏంటది? మా చెల్లెలు మీరా జాస్మిన్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. అదేడు చెల్లెమ్మ అలా పడిపోయాడు. నే లేపేస్తాగా. లేపేయ్. సీను మేడం, నేను రమ్మన్నానని చెప్పి నిహారికని పిలుచుకురా. అలాగే మేడం. మేడం, నిహారిక గారి కోసం సుశీలమ్మ గారు వచ్చారు. ఎక్కడున్నారు? రూమ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం.
ఈవినింగ్ లైబ్రరీకి వెళ్దామే, వస్తావా? నిహారిక గారు, మీకోసం సుశీలమ్మ గారు వచ్చారు. కారులో వెయిట్ చేస్తున్నారు. రమ్మన్నారా? పదండి. నీతో మాట్లాడాలి. వచ్చి కూర్చో ఇక్కడ. నాతో మాట్లాడాలా? అవును, ఏ సంగతండి? చెప్తాగా. ముందు కారెక్కు. డ్రైవర్, మేడం, ఎస్టేట్ పోనీ. చూడు, ఇప్పుడు చూస్తున్నావు కదా, ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇదంతా మన ఎస్టేటే. చూసావా? అక్కడ ఇవన్నీ మన తోటలు, పొలాలు. ఇక్కడ 72 ఎకరాలు చందు పేరు మీద ఉంది. రకరకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తారు. 100 దాకా ఆవులు, గేదెలు ఉన్నాయి. కొబ్బరి, వరి, గోధుమ లాంటి పంటలు కూడా పండుతాయి. దీని విలువ ఎంత తక్కువ వేసుకున్నా 25 కోట్లుంటుంది. ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారు? చెప్తా. అది కాదండి, ఇంత హఠాత్తుగా ఇప్పుడివన్నీ నాకు. చెప్తానన్నానుగా, పద. ఈ ద్రాక్ష తోట దాటాక నా పేరు మీద ఫ్యాక్టరీ ఒకటుంది. దాంట్లో ఫెర్రో ఎలైల్స్ తయారు చేస్తాం. మన దగ్గర నుంచి నార్త్కి, కొన్ని ఫారిన్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని మొన్నటిదాకా చందు వాళ్ళ నాన్నగారు చూసుకునేవారు. ఇప్పుడు చందుయే చూస్తున్నాడు. దాని విలువ దాదాపు 20 కోట్లుంటుంది. ఏంటండి ఇదంతా? చూడు, ఇవి నా దగ్గరున్న నగలు, ఆస్తులునమ్మా. నా కొడుకుతో పాటు వీటిని ఈ క్షణం నుంచి నీకు సొంతం చేస్తున్నాను. ఏంటండి ఆ మాటలు? ముందనుకున్నది కాకుండా ఎస్టేట్స్ చూపించడం, నగలు వేయడం. కాదని ఎవరన్నారమ్మా? ఖచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది. జరిగేలా నేను చేస్తాను. అందులో అనుమానం అక్కర్లేదు. ఇవన్నీ నా నగలు. ఇక నుంచి నీ నగలు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, నేను ఉన్నా లేకున్నా వచ్చి తీసుకెళ్లే హక్కు నీకిస్తున్నాను. అవే కాకుండా ఇవి క్యాష్ డిపాజిట్స్. అవి కాక ఊర్లో మన పేరిట పొలాలున్నాయి. మొత్తం మన ఆస్తంతా కలిపి 100 కోట్ల పైమాటే. ఇవి కాక సాఫ్ట్వేర్ బిజినెస్లు, ఎక్స్పోర్ట్ బిజినెస్లు ఉన్నాయి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఒక మాట అడుగుతాను, చెప్తారా? ఏంటది? నేను మీరు నమ్ముతున్నంత మంచి కోడల్ని కాగలనా? అంటే మీ నమ్మకాన్ని నిలబెట్టగలనా? 100 పాళ్ళు నిలబెట్టగలవు. ఎందుకంటే నువ్వు నా సెలక్షన్ కాదు, చందు సెలక్షన్. అవునమ్మా, నేను మామయ్య గారు ఎంతో ముచ్చటపడి వద్దన్నా గీతని బలవంతంగా వాడి జీవితంలోకి తీసుకొచ్చాం. మాకు నచ్చిందన్న కారణంతో చందు ఏమనకుండా చేసుకున్నాడు. ఆ పిల్ల మా గుండెల్లో ఎంతటి మంటలు రేపిందో చూశావుగా. చందు మాలా తొందర మనిషి కాడమ్మా. వాడికి ఆలోచన ఎక్కువ, నెమ్మదస్తుడు, పక్కవాళ్ల గురించి ఆలోచించే మనస్తత్వం ఉన్నవాడు. చివరిగా ఓ చిన్న సందేహం. రేపు గీత తప్పైపోయింది అత్తయ్య అంటూ వస్తే? తనలా రాదు.
వచ్చే మనస్తత్వం తంది కాదు. ఒకవేళ వచ్చినా అక్కును చేర్చుకోవడానికి నేనుగాని చందుగాని సిద్ధంగా లేవు. చాలు, జరిగినంతవరకు చాలు. అంత చెయ్యరాని ఘోరం తనేం చేసింది? అపార్థాలు రావడం సహజమేగా. అపార్థాలు సహజమే, కాని ప్రాణాలు తీయడం సహజం కాదుగా. అంటే అవునమ్మా. మై గాడ్, ఇంత జరిగిన చందు నాకెందుకీ విషయం చెప్పలేదు? అందుకే అన్నమాట నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. పైకి కనబడ్డం లేదు కాని మనిషి బాగా కుంగిపోయాడమ్మా. చాలా ఫీలవుతున్నాడు. తాగుబోతూ తిరుగుబోతులను చంపిన వాళ్ళని చూశాం గాని ఇదేంటమ్మా, ఇంతగా ప్రేమించే మనిషిని చిచి లేదమ్మా. ఇంక అనవసరం. అసలా గీత ఈ ఇంటి గడప తొక్కకుండా చెయ్యాలి. అది నీ చేతుల్లోనే ఉంది. తప్పకుండా ప్రయత్నిస్తానండి. ఏదైనా మనం అనుకోవడం కాదు కదా, చందు కూడా ఒప్పుకోవాలిగా. ఒప్పుకుంటాడమ్మా, తప్పకుండా ఒప్పుకుంటాడు. ఒప్పుకునే ఉద్దేశమే లేకపోతే నిన్ను పెళ్లి చూపులు చూడ్డు కదా. గీత నన్ను వద్దనుకుంటుంది కానీ నేను గీతని కాదనుకోవటం లేదు. ఆమెకు నా మీదున్న కోపాన్ని పోగొట్టి దగ్గర చేసుకోవాలనుకున్నాను. ఇంకో పెళ్లికి దగ్గరవుతున్నానంటే ఆమె నా గురించి ఆలోచించడానికి అవకాశం ఉంది. అందుకే పెళ్లి చూపులు ప్లాన్ చేశాను. కానీ చేసుకోని పెళ్లి గురించి నేను మిమ్మల్ని మోసం చేయలేను. ఒకవేళ గీత మీ చెయ్యి అందుకోలేకపోతే మీరు నా చెయ్యి అందుకోవాలి. ఓకే, ప్రామిస్ చేయండి. మీ చెయ్యి అందుకోవాల్సింది నేను ఓడిపోయినప్పుడేగా. సరేనండి, వస్తాను. క్లాసులో లేనప్పుడు కంపల్సరీగా హాస్టల్లో అటెండెన్స్ వేసుకోవాలి, లేదంటే గొడవలవుతాయి. అసలు ఆ హాస్టల్ వదిలేసి నువ్వు ఇక్కడికొచ్చి అక్కడుండాల్సిన కర్మ నీకేంటి? దేనికైనా టైం రావాలి కదండి. చూద్దాం. ముందు నేను చందును కలవాలి. కలుస్తాను. వస్తానండి. ఉమ్. మీతో మొన్న కాస్త ఓవర్గా బిహేవ్ చేశాను, క్షమించండి. ఆ మాత్రం అల్లరి లేకపోతే ఆడతనానికి అందం రాదమ్మా. ఏం పర్వాలేదు, వెళ్ళిరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం దెబ్బ కొట్టావమ్మా! ఎంత స్ట్రాంగ్గా కొట్టావంటే ఇక బుద్ధుండగా నీ మాజీ మొగుడు ఇలాంటి పేచి పనులు చెయ్యడు. లేకపోతే ఎంత నీలుగుడు, ఎంత టెక్కుపోయాడు, ఎంతగా మనల్ని అవమానించాడు. బాగైందిలే, నా మటుకు నాకు చాలా తృప్తిగా ఉంది. ఏంటతని గోలా? గోలేమిటే పిచ్చిపిల్ల! నిన్నటిదాకా నీకు జరిగిన అవమానాన్ని చూసి జాలిపడిన ఈ లోకం ఇప్పుడు నీ ప్రతీకారాన్ని చూసి విపరీతంగా ఆనందపడిపోతుంది. ఏంటి ఆనందపడేది? అంత ఆనందపడ్డానికి ఇప్పుడేం జరిగిందని? ఇంతకన్నా ఇంకేం జరగాలమ్మా? చంద్రశేఖరం గుట్టు రట్టు చేసావు కదా. చాలే ఆపు. తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు. వాడి గుట్టు నేను బయటపెట్టడం కాదు, గుట్టు చప్పుడు కాకుండా నన్నే కార్నర్ చేశారు వాళ్ళు. అంటే చందుని చంపడానికి నిజంగానే ట్రై చేసావా? నీకేమైనా పిచ్చా? నేనెందుకు అలాంటి పని చేస్తాను? నువ్వు కాదా? మరి ఇంకెవరు చేశారబ్బా? నీ కొడుకు గీతా. అక్షరాలా నీ కొడుకే. అసలు నేనక్కడ అలా కార్నర్ కావడానికి కారణం నీ కొడుకే. నిన్న నా దగ్గర దానికి కారణం చందునే అని ఒప్పుకున్నాడు. ఈరోజు వాళ్ళ దగ్గరికెళ్ళి ఇదంతా నా ప్లానే అని చెప్పాడు. నేనే అలా చెప్పమన్నానని చెప్పాడు. నీ కొడుకుని మాత్రం మామూలుగా వదలను.
దీనంతటికి వెనుకున్నది రమేషా? రాస్కెల్ ఇక్కడికొచ్చి చందు మంచివాడు వదలొద్దు వంకాయ నీతులు చెప్పి అక్కడికెళ్ళి నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడా? చెప్తా. అమ్మ నా కొడుకో, నువ్వు సామాన్యుడి కాదురో. మారినట్టుగా ఇక్కడ బిల్డప్ ఇచ్చి అక్కడికెళ్ళి స్పాట్ పెడుతున్నావా? ఇప్పుడు ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావురా. అవును రే, అంతగా మారినప్పుడు నన్నెందుకులా దూరం పెట్టావు? ఇందులో ఏదో రాజకీయం ఉంది, తెలుసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, చందు అదే చంద్రశేఖరం గారున్నారా? వారు ఛాంబర్లో ఉన్నారు. థ్యాంక్స్. ఎవరావిడా అంత కాన్ఫిడెంట్గా వెళ్తుంది, అది ఈ టైంలో? కొత్త దొరసానేమో. దొరసానా? దొరసానా? నోరు మూసుకొని మన పని మనం చేసుకుందాం, పెద్దోళ్ళతో మనకెందుకురా. ఎక్స్క్యూజ్ మీ. నిహారిక రారా. ఏంటి ఇలా వచ్చారు? మీ ఆఫీస్లో స్టాఫ్కి డిస్కషన్ కోసం చిన్న టాపిక్ ఇద్దామని. నువ్వు ఈ రకంగా ఎంట్రీ ఇవ్వడమే టాపిక్ అయి ఉంటుంది, ఇంకా వేరే పాయింట్ ఎందుకు? పర్లేదు, మీరు మంచి అనాలిస్టే. మీ అంత కాదులేండి. ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పలేదు. అంత జరిగినా ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని? మీ వైఫ్ మీ మీద నైఫ్ నూరుతోందట, అదే కత్తులు నూరుతోందట. పోన్లేండి, ఇప్పుడేం కాలేదుగా. అంతగా చంపాలని చూడటానికి ఏం చేసావు బాస్? అదే నాకు అర్థం కావడం లేదు. సో ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు? వన్ థింగ్ ఈజ్ క్లియర్డ్, తననే ఇంకా పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. అందుకే ఈ డ్రామాను ఆపేద్దాం అనుకుంటున్నాను. ఏ డ్రామా? మన పెళ్లి డ్రామా. అందువల్ల తను ఇంకా రెచ్చిపోతుంది, పర్పస్ ఫుల్ఫిల్ కాకపోగా రివర్స్ అవుతుంది. అందుకే వదిలేద్దామని. అదేంటి నాటకం ఆపేస్తానంటే నువ్వు సిగ్గుపడతావు? ఆ నాటకం ఆపేస్తే మన నాటకం నిజమవుతుంది కదా.